నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర పోలీసులకు మాజీ సీఎం మాస్ వార్నింగ్. బేతంచెర్లలో చౌడేశ్వరి మాత ఉత్సవాల సందర్భంగా బండలాగుడు పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం. బేతంచెర్ల పట్టణంలో గ్యాస్ ధరలు తగ్గించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాం. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా. మాజీ సీఎం జగన్ పై ఆగ్రహం. రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పరిటాల సునీత. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి యూనిఫామ్ తీస్తాం, చట్టం నిలబెడతాం. దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి కల్దీ దేవస్థాన చౌడేశ్వరి దేవస్థాన పెద్దలు అలా బయట రావాలరా. రెండవ బహుమతి దేవస్థాన కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా అడిగిన ప్రశ్నలు వేసుకున్నటువంటి దాతలు గౌరవ భానుష గారికి అందజేస్తున్నారు. మేకల భానుష గారికి చిరంజీవులు. నాలుగవ బహుమతి భవానీ లారీ నెంబర్ AP 21 బండా నాగేశ్వర గారు, కుమార్ గౌండారావు గారు. నంద్యాల జిల్లా వారికి అందజేస్తున్నారు. సార్ గట్టిగా చెప్పండి. ఉప్పరి లక్ష్మీదేవి గారు, నర్సింపల్లి, ఉయ్యాలవాడ మండలం వారికి, వేదంచెర్ల మండలం వారికి అందజేస్తున్నారు. సార్ గట్టిగా చెప్పండి. కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు దేవస్థాన చౌడేశ్వరి దేవస్థానం వారికి, కమిటీ నిర్వాహకులకి, గ్రామ ప్రేక్షకులకి, లాండ్ ఆర్డర్ పోలీస్ శాఖ వారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, లైవ్ ఛానల్స్ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సభామూలకంగా ధన్యవాదాలు. కార్యక్రమంలో గౌరవనీయులు సుబ్బారెడ్డి గారు 2 మాటలు మాట్లాడవలసిన ఆహ్వానిస్తున్నామని లైవ్ ఛానల్ మాట్లాడాలన్న బాధ్యత. ప్రతి సంవత్సరం వాళ్ళకి తావ లేకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి సంబరాలు గౌరవనీయులు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నామని
వచ్చినటువంటి శ్రీ 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 చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రైతు సంబరాలలో భాగంగా కార్యక్రమం ఉదయం నుంచి 7 కాళ్ళు ఇక్కడ ప్రదర్శన జరిగింది. అని కూడా చాలా అద్భుతంగా రైతు సోదరులందరూ కూడా చక్కగా సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అట్లాగే బేతంచెర్ల పట్టణ ప్రజలకు అందరికీ కూడా ఉత్సాహవంతంగా ఇక్కడ రైతులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ప్రదర్శన చాలా చూడడానికి చాలా చక్కగా ఆనందంగా అనుకున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా, ఘటనలు జరగకుండా సక్రమంగా జరిగిపోయింది. అలాగే బేతంచెర్లలో గత 25 సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అట్లాగే భవిష్యత్తులో కూడా రాబోయేటువంటి రోజులో కూడా కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి. దానికి బేతంచెర్ల గ్రామ ప్రజలు కానివ్వండి, యువత కానివ్వండి, సమాజం కానివ్వండి అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని ఇట్లాగే విజయవంతం చేస్తూ జిల్లాలోనే మన బేతంచెర్ల ఒక మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించినటువంటి డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి, అట్లాగే ప్రజలకు కానివ్వండి, అట్లాగే దాతలకు కానివ్వండి, చూసినటువంటి ప్రేక్షకులకు ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. యాంకర్ మహేష్ కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాడు. కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై చౌడేశ్వరి మాత, జై చౌడేశ్వరి మాత, చౌడేశ్వరి మాతాకు. లేదని చెప్పేసి మేము చెప్తున్నాం. దాదాపుగా 2004-2005లో పెట్రోల్, డీజిల్ బ్యారెల్ రేటు ఏ విధంగా ఉండేది? బ్యారెల్ రేటు ఆ రోజు 70 రూపాయలు ఉంటే 2005కి వచ్చేసరికల్లా 60 రూపాయలకు బ్యారెల్ రేటు పడిపోయింది. బ్యారెల్ రేటు పడిపోయిన తర్వాత మళ్ళీ గల్ఫ్ యుద్ధాలు జరిగినాయి. అదేవిధంగా రష్యా యుద్ధాలు జరిగే సందర్భాలలో బ్యారెల్ రేటు 50 రూపాయలుగా పడిపోయింది. మన ఈ రోజు 50 రూపాయలు ఏ విధంగా పెంచుతున్నారని చెప్పేసి ఎందుకంటే ఈ రోజు పేదవాటి మీద భారాలు వేయటమే తప్ప ప్రభుత్వాలకు పేదవాటిని నడిపించడమే తప్ప మీరు స్వేచ్ఛగా ఉంటున్నారు. అదే పద్ధతుల్లో ఈ రోజు నువ్వు ధరలు పెరగలేదంటున్నావు. ధరలు ఏ విధంగా పెరగలేదు? గత 10 సంవత్సరాల కిందట 5 లీటర్ల ఆయిల్ 1500, 1600 ఆయిల్ ఈ రోజు 2500 రూపాయలు అయింది. అంటే దాదాపుగా 1000 రూపాయలు దాని మీద పెట్టినట్టు లెక్క. ఈ రోజు ధాన్యం కొనుగోలు చేయాలని అంటే ధాన్యం రైతు దగ్గర కొంటే అక్కువకుంటున్నారు. దాని మీద పబ్లిక్ లేకపోయేసరికల్లా రేట్లు పెరుగుతున్నాయి అని అంటున్నారు. ఏ విధంగా మీరు మార్కెట్ అదుపు చేయగలుగుతున్నారు? ఏ విధంగా గ్యాస్ రేట్లు పెంచుతున్నారు, ఆయిల్ రేట్లు పెంచుతున్నారు, అదేవిధంగా నిత్యావసర రేట్లు వాటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీగా పెద్ద ఎత్తున పోరాటాలు తీసుకున్నది. వాటి మీద ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగ్గించే సరే పేదల కింద పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధమవుతాయి. ప్రజలందరూ మన కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటి రేట్లు పెంచుకుంటూ పోతుంది. 5-6 సార్లు గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచేస్తుంది. నిత్యావసర సరుకులు, తర్వాత గ్యాస్ అనేది డీజిల్, పెట్రోలు ప్రజలకు ఉపయోగపడి దాని మీద ట్యాక్స్ రూపంగా రేట్లు పెంచుకుంటూ పోతే ప్రజలు బతకడం చాలా కష్టమని. నంద్యాలలో ప్రభుత్వ అనుమతితో స్థాపించబడింది. దాదాపుగా
కరోనా కారణంగా ఒక 3 సంవత్సరాల పాటు అడ్మిషన్లు అనుకున్నంత స్థాయిలో జరగలేదు. ఆ తర్వాత 2023 నుంచి కళాశాలలో 12 మంది అధ్యాపకులతో 123 మంది విద్యార్థులతో తిరిగి ఈ యొక్క ప్రభుత్వ ఉర్దూ కళాశాల పునరుజ్జీవనం పోసుకుంది అని చెప్పటం జరుగుతుంది. వాస్తవంగా ఈ యొక్క కళాశాల చాలామంది ముస్లిం విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు ఒక ప్రభుత్వ ఉర్దూ కళాశాల ఉంది అన్న విషయం తెలియదు. కానీ గత 3 సంవత్సరాల నుంచి దీనికి నంద్యాల జిల్లాలో ఏకైక ఉర్దూ కళాశాలగా గుర్తింపు రావటం జరిగింది. ఈ యొక్క కళాశాల ఇంకా ఈ సంవత్సరం ఒక 150 మంది విద్యార్థులతో 4 గ్రూపులు గతంలో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్సిఎంఎల్ ఈ 4 గ్రూపులతో పాటు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ యొక్క విద్యా సంవత్సరం నుంచి ఎంబైపీసీ అనేటటువంటి ఒక కొత్త గ్రూపును కూడా ప్రారంభిస్తున్నాము. ఈ సదవకాశాన్ని నంద్యాల జిల్లాకు చెందినటువంటి మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి వరకు ఉర్దూ మీడియం చదివి ఆ తరువాత ఇంటర్మీడియట్ విద్య చేరాలి అనుకునేటటువంటి వాళ్లకు ఈ యొక్క కళాశాల ఒక మంచి సువర్ణ అవకాశం ఇస్తుంది. ప్రభుత్వ ఫీజులతో మాత్రమే ఈ యొక్క కళాశాల రన్ చేయబడుతుంది. ఇకపోతే కళాశాలలో మెరిట్ విద్యార్థులు ఎవరైనా మంచి మార్కులతో పాస్ అయి ఉంటే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా అందులో మలబార్ గోల్డ్ కానీ అదేవిధంగా శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ ఇక ఈ సంవత్సరం నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ యొక్క స్కాలర్షిప్స్ అనేటటువంటివి పిల్లలకు అందజేస్తూ ఉన్నారు. దాదాపు అది 8,000 నుంచి 10,000 లోపు ఉంటుంది ఆ స్కాలర్షిప్ అనేటటువంటిది. కాబట్టి నంద్యాలలో ఉండేటటువంటి మైనారిటీ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఉర్దూ కళాశాలలో చేరి ఈ యొక్క కళాశాల అభివృద్ధితో పాటు మీ యొక్క భవిష్యత్తుకు కూడా ఒక మంచి బాట వేసుకోవాలని మేము ఆశిస్తున్నాము. అన్ని సబ్జెక్టులకు అన్ని గ్రూపులకు సంపూర్ణమైనటువంటి విద్యార్థిని అన్ని గ్రూపులకు స్టాఫ్ ఉన్నారు. ఇకపోతే ఉచిత హాస్టల్ వసతి అమ్మాయిలకు అబ్బాయిలకు ఫ్రీ హాస్టల్ అనేటటువంటిది కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ₹1 చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ మాకు గత సంవత్సరం దాదాపుగా నందికోట్కూరు నుంచి అదేవిధంగా ఆత్మకూరు ప్రాంతం నుంచి ఆదోని నుంచి కూడా కొంతమంది విద్యార్థులు మా యొక్క కళాశాలలో చేరి ఈ సంవత్సరం చదువుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఉర్దూ మీడియం చదివినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ చదవాలి అనుకుంటే వారికి మా కళాశాల మంచి అవకాశంగా అంటే మంచి ఆపర్చునిటీ అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు పట్టణ ప్రజలకు జిల్లాలో ఉండేటటువంటి అందరికీ కూడా మా యొక్క విన్నపం ఏమనగా మీ యొక్క విద్యార్థులను ఉర్దూ కళాశాలలో చేర్పించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశిస్తున్నాను. अस्सलाम वालेकुम। नंदयाल डिस्ट्रिक्ट के अतराफ़ के अवाम और समाज के लिए और उनके बच्चे और बच्चियों के लिए नंदयाल डिस्ट्रिक्ट में सिर्फ एक ही गवर्नमेंट जूनियर कॉलेज है। इस कॉलेज की शुरुआत 2019 में हुई। कुछ सहूलियात ना होने की वजह से 2003 में 25 तलबा और तलबात से शुरू हुई। दूसरे साल 113 स्टूडेंट्स के साथ रन हुई और उसके बाद हॉस्टल्स और बस पास बच्चों को फ्री से प्रोवाइड किया जाता है यहाँ पे। इस तीसरी साल में यानी तीसरा ईयर में बच्चों को 150 तलबा और तलबात के लिए हमें
एक्सपेक्टेशन रखे हैं। नैनीताल डिस्ट्रिक्ट के अतराफ के समाज के और जितने भी पेरेंट्स हैं हमें ये इतला देते हैं कि अच्छे से अच्छे असातिज़ा के साथ हमारे इस कॉलेज में अच्छी तालीम दी जाती है और हॉस्टल प्रोवाइड किया जाता है, फ्री हॉस्टल, और बच्चों को सहूलियत बनाने के लिए मेरिट बच्चों को स्कॉलरशिप्स भी मुहैया की जाती है यहाँ पे, और अच्छे गाइड्स यानी कि मोटिवेशन से इंटर के बाद क्या क्या तालीम आगे की तालीम देना है और क्या क्या हासिल कर सकते हैं ये भी यहाँ पे गाइड किया जाता है बच्चों के लिए। हमारे बच्चों को और आगे की तालीम बढ़ाने, हमारी कौम को आगे बढ़ाने के लिए हमारे इस कॉलेज में बहुत सारी मेहनतें की जाती हैं। अब तमाम लोगों से गुजारिश है कि हमारे बच्चों को अच्छे से अच्छे तालीम के लिए हमारे इस कॉलेज में दाखिला दिलवाएं और उनकी तरक्की करवाने के लिए हमें आप लोगों से गुजारिश करते हैं, ज्वाइन करवाइए। कॉलेज का एड्रेस है गिरनाथ सेंटर के यानी बाजू में गवर्नमेंट गर्ल्स कॉलेज में हमारा गवर्नमेंट जूनियर कॉलेज उर्दू यहीं पे है। गवर्नमेंट गर्ल्स कॉलेज के कैंपस में गवर्नमेंट जूनियर कॉलेज उर्दू यहाँ चलाया जाता है और हॉस्टल भी इसी के आसपास में ही रहा है। కారణం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా త్వరితగతిన వాటినన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని నిర్ణయం తీసుకోవడం, మామూలుగా రెగ్యులర్గా ప్రతి సోమవారం కలెక్టర్ గారి దగ్గర కానీ మండల్ లెవెల్ స్థాయిలో ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ గ్రీవెన్స్లు ప్రజావేదిక ద్వారా సమస్యలు అంటే వివిధ సమస్యలు ప్రజలకు ఉన్న సమస్యలు అనేక సమస్యలను కూడా ఆ గ్రీవెన్స్ల్లో తీసుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఏ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్లి ఇచ్చుకుంటూ ఉంటారు. మరి ఈసారి ఒక నూతనంగా ప్రత్యేకంగా అధికారులే కాదు శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు మరింత దగ్గర కావాలి. అధికారుల ద్వారా పరిష్కార మార్గం కొంచెం లేట్ అయితే మీ ద్వారా వాటిని మళ్లీ రివ్యూ చేసేసి తొందరగా వాటిని పరిష్కారమై ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలను కూడా ప్రతి బుధవారం ఒక మండలం హెడ్ క్వార్టర్స్ లో అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసి ఈ ప్రజావేదిక ప్రజాదర్పణ కార్యక్రమం ద్వారా మీరేదైతే మీకున్న సమస్యలు ఇస్తారో వాటన్నిటినీ అంటే కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కాకుండా డైరెక్ట్ గా మాకు కూడా ఒక లాగిన్ ఇచ్చి ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇప్పుడు దాదాపు అన్ని మండలాలు అంటే బండాత్మకూరు మండలంతో ఒక రౌండ్ పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ రాబోయే నెక్స్ట్ బుధవారం ఒక్కొక్క మండలంలో మనం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న ప్రజలకున్న సమస్యలు తీసుకొని వాటిలో ఎన్ని పరిష్కారం అవుతున్నాయి, ఎందుకు పరిష్కారం కాలేదు, వీటన్నిటికి కూడా ఒక ఆ సమస్యకు సంబంధించిన మార్గాన్ని చూసేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి ఇది ఇంకా అందరూ కూడా ప్రజల దగ్గరికి విస్తృతంగా తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మొదలైతోంది వాటి కార్యక్రమం. ప్రతి వారం ఒక బుధవారం ఒక మండలంలో శాసనసభ్యులు కూడా పాల్గొంటారనేది ప్రజలకు కూడా తెలియాలి. సో దానికి అధికారులు, పార్టీల కార్యకర్తలు, నాయకులు మీరందరూ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గ్రామాలలో చాలా మటుకు అటు ఈ కార్యక్రమం లేకపోయినా కూడా అనేక మంది నాయకుల ద్వారా డైరెక్ట్ గా మా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటారు. కానీ ఇది ఒక వేదిక, మీరు కూడా గ్రామాలలో ప్రజలకు చెప్పాలి. వాళ్ళ సమస్యను మీరు తీసుకొని అన్ని రూపంలో మీరు రాకూడదు. ప్రజలే డైరెక్ట్ గా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయాల్సిన బాధ్యత పార్టీల నాయకుల మీద, కార్యకర్తల మీద ఉందని దయచేసి గుర్తుపెట్టుకోండి. అలాగే అధికారులు కూడా ప్రతి గ్రామంలో దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ఒక రోజు ముందే గ్రామంలో ఒక టామ్ ద్వారా అంటే ఒక అత్తపేట ద్వారా చేసి ప్రజలు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి నిదానంగానే ఈ కార్యక్రమం ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ప్రధాన ఉద్దేశం. సో ఆ పరిష్కారాలకు ఏదైతే ఎంత తొందరగా వీలైతే తొందరగా
మార్గాలు చూడాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీరందరూ ప్రజలకు ఇంకా దీన్ని విషయాన్ని విస్తృతంగా తెలియజేయాల్సిన బాధ్యత అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు ఏదైనా సరే ఈ కార్యక్రమంలో ప్రతిదీ అర్జీల రూపంలో ఇవ్వాలి. చాలా మంది ఒక కాగితం ఏదో తెచ్చుకొచ్చి ఇస్తుంటారు. సమస్య మాకు తెలియాలంటే మీరు రాసుకొని వచ్చుకోవాలి. ఎవరన్నా ఇప్పుడు ఈరోజు రాసుకొని రాకపోతే ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఉంటారు. మొత్తం దానికి సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించి వీఆర్ఓలు అందరూ ఉంటారు. ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీరు రాసుకొని రాకుంటే కూడా ఇమీడియట్ గా రాపించండి. అవే మళ్ళీ మనం ఇక్కడ తీసుకొని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాం. మీరు ఇచ్చే సమస్యలని మళ్ళీ అవన్నీ మాకు వస్తాయి. ఏమేమి సమస్యలు మా దగ్గరికి వచ్చినాయి ఆ సమస్యలకు సంబంధించేటివన్నీ కూడా వీళ్ళు అధికారులు అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇస్తారు. దాంట్లో ఎన్ని పరిష్కారాలు మళ్ళీ మేము పరిశీలి చేస్తూ ఉంటాం. ఎందుకు పరిష్కారం కాలేదనేది కూడా పరిశీలి చేస్తుంటాం. మన స్థాయిలో మండల స్థాయిలో ఏంటి మండల స్థాయిలో పూర్తి చేస్తాం. జిల్లా స్థాయిలో ఉంటే జిల్లా స్థాయిలో పూర్తయ్యేటట్టు చూస్తాం. కొన్ని సమస్యలకు రాష్ట్ర స్థాయిలో కూడా పరిష్కారం రావాల్సి వస్తుంది. అటువంటి సమస్యలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఒక సెగ్రిగేట్ చేసేసి వాటి పరిష్కారం చూసేదానికి మార్గాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా మటుకు మనం ఇప్పటికే మిగతా మండలాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చూసేప్పుడు ఎక్కువగా రెవెన్యూ సమస్యలే మనకు వచ్చినాయి. మాక్సిమం రెవెన్యూ సమస్యలు వచ్చినాయి. అంటే ఒక 100 అప్లికేషన్లు వస్తే దాంట్లో ఒక 80 అప్లికేషన్లు పొలాలకు సంబంధించినట్టు వస్తూ ఉన్నాయి. ఏంటంటే ప్రధానంగా సమస్యలు, గతంలో మా పొలం ఆన్లైన్ లో 1 ఎకరా ఉంటే ఇప్పుడు సర్వే చేశాక 70 సెంట్లు అయిందో 80 సెంట్లు అయిందో అది మార్పులు వచ్చాయని చెప్పేసి ఎక్కువ సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వ పరిపాలన, దుర్మార్గ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ సర్వే కార్యక్రమాలు చేపట్టి ఎవరికి రైతులకు తెలియకుండా, రైతులకు ఇంటిమేషన్ లేకుండా, చెప్పబెట్టకుండా పొలాలు వాళ్ళకి వచ్చినారు. అది కూడా ఏదో శాటిలైట్ కొలతలు కూడా సరే ఏ రకంగా వచ్చినా కూడా రైతులకు తెలియకుండా కొలిచేసి వాళ్ళ ఇష్టానుసారం వాడు ఆ రోజు మార్కింగ్ ఇచ్చిపోయినారు. సో దానివల్ల అనేక సమస్యలు వచ్చినాయి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రీసర్వే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాం గ్రామాలలో. ఈ రీసర్వే చేసేప్పుడు కొన్ని సమస్యలు మనకు బయటపడతా ఉన్నాయి. అంటే గతంలో బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా ఈ కార్యక్రమాలు చేయడంతో అనేక మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చినారు. ఇదొక సమస్య. రెండో సమస్య నేను ప్రధానంగా గుర్తించినది, ఈ విషయం ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి కూడా, రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి, సెక్రటరీ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే చాలా చోట్ల ఏం జరుగుతూ ఉందంటే ఒక సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాలు ఉంటుంది. సపోజ్ ఇది ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మీకు, 10 ఎకరాలే ఉండాల. కానీ చాలా మంది పాస్బుక్ లో నీ నుంచి నాకు, నా నుంచి ఇంకొకరికి మారినప్పుడు ఒక 10 సెంట్లు ఎక్కువనో, 20 సెంట్లు ఎక్కువనో, 30 సెంట్లు ఎక్కువనో అప్పుడున్న అధికారులు ఆ ఏదైనా వాళ్ళు కొంచెం పాల్పడుతున్నారు, కొంచెం డబ్బులు ఇవ్వడం, అవినీతికి ఆస్కారం ఇవ్వడం, పొలం ఎక్కువ రాయించుకోవడం, రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు కూడా పొలం ఎక్కువ రాయించుకోవడం, పాస్బుక్ లో అవి ఎక్కించుకోవడం. సో ఈ విధంగా జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఆ పొలం ఉండేది 10 ఎకరాలు, ఈ 15 మంది ఉంటారు. ఈరోజు తగ్గిపోయిందంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి. సో ఇదే ఒక చిన్న ఉద్యోగం పట్టుకొని ఇంత దారుణంగా నువ్వు మాట్లాడడం, వీడియో కాల్లో మాట్లాడించుకొని నేను ఎంపీపీని చేసుకునేంత అంత దిగజారే కుటుంబం, పరిటాల కుటుంబం కాదని కూడా నేను చెప్తున్నాను. అనవసరంగా పదే పదే చేతగాని మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నువ్వు కూడా విని నువ్వు కూడా పేపర్లు తీసుకొని చదవడం అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరిగిందనేది ఒక్కసారి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం. మరి ఈరోజు పదే పదే పోలీసులు కూడా చేస్తున్నారు. ఒక ఎస్ఐ అండి, ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐని ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కాల. ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు, ఒక ఎస్ఐ వచ్చి మన వీడియో కాల్లో మాట్లాడించినామంటారు. మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రులు కూడా ఎంత కష్టాలు పెట్టి చదివించుంటారు. ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి, పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు. ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలని విని ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల. నీ గవర్నమెంట్లో ఉన్నాడు, 5 ఏళ్ళు ఆయన పక్కన పెట్టేశావు. మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా మళ్ళీ వీడియో కాల్లో మరి ఒకరితో పలికిచ్చు నువ్వు.
ఒక అబద్ధం చెప్పేది కాదు. వీడియో కాల్లో మాట్లాడిచ్చాడు ఎస్ఐ అని చెప్తున్నావు. మరి ఒక్కరితో అయినా మీరు పలికించగలరా? అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం. ఇంకొకసారి ఎక్కడన్నా నువ్వు పోయినప్పుడు జైలు పలికించుకుంటూ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంతో ఏ విధంగా కూర్చొని పరామర్శించాలనేది కూడా తెలియని వ్యక్తి నువ్వు అని కూడా చెప్తున్నావు. ఎందుకు వస్తాయాలు నవ్వులు? చావు అయిపోయి 9 రేపు దినమంట. ఈరోజు తను కూర్చొని నువ్వు ముందర మాట్లాడుతూ వెనక నీ వాళ్ళంతా కిలకిల నవ్వుతారా? వాళ్ళు ప్రాణం పోగొట్టుకొని ఆ కుటుంబం ఏడుస్తుంటే నీ వాళ్ళు నీతో పాటి నీకు నవ్వేది తెలియదు, ఏడ్చేది తెలియదు, రెండింటికి సంబంధం లేకుండా నువ్వు అక్కడ కూర్చొని ఆ కుటుంబాలను ఆ విధంగా మీ వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళని పరామర్శించేది కూడా అది కరెక్ట్ కాదని మరొకసారి జగన్ రెడ్డి కూడా తెలియజేసుకుంటూ, మా గ్రామాల్లో చిచ్చులు పెట్టావు, చిచ్చులు పెట్టొద్దు అన్నావు, పెట్టావు. ఇంకోటి మా కార్యకర్తలందరూ ఒకటే ఛాలెంజ్ చేశారు, నువ్వు వస్తున్నావు బీసీలను నువ్వు చెప్తున్నావు. మరి బీసీలు నువ్వు వచ్చినప్పుడు ఈ రాప్తాడు నియోజకవర్గం ఒక బీసీ అభ్యర్థికి ఇన్ఛార్జ్ ఇవ్వమని ఛాలెంజ్ చేసి మా బీసీలందరూ కూడా అడిగారు. కురువ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు అడిగారు, వాల్మీకి సంబంధించిన వాళ్ళు అడిగారు. మరి నువ్వు అది చేసేకి నీ చేత కాలేదు, కానీ పచ్చి అబద్ధాలు చెప్పేకి మాత్రం పాపరెడ్డిపల్లి హత్య లింగమైని వాడుకున్నాడని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. రాష్ట్ర పోలీసులకు మాజీ సీఎం మాస్ వార్నింగ్. బేతంచెర్లలో చౌడేశ్వరి మాత ఉత్సవాల సందర్భంగా బండలాగుడు పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం. బేతంచెర్ల పట్టణంలో గ్యాస్ ధరలు తగ్గించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాం, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా. మాజీ సీఎం జగన్ పై ఆగ్రహం. రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పరిటాల సునీత. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్.